దేవరుప్పుల మండలం చిన్నమాడూరు గ్రామంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో దేవరప్పుల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ గ్రామ చరిత్రలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ నేలపై పుట్టి అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గ్రామంలో ఘనంగా ఆవిష్కరించారు. అణచివేతకు తలగ్గకుండా అన్యాయాన్ని ఎదిరిస్తూ సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. పాపన్న గౌడ్ కేవలం ఒక వీరుడు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ధైర్యానికి, ఆత్మగౌరవానికి, సమానత్వ పోరాటానికి ప్రతీక. గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. విగ్రహం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, వీరుడు పాపన్న గౌడ్ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు, గౌడ సమాజ స్థాపన, ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచింది. తయారైతుర్రు, ఎంతమంది రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైతుర్రు అని చెప్పి కులం చెప్పుకోవాల్సిన అక్కర లేకుండా పేరులోనే వచ్చే అంత వీరత్వం ఉన్న పుట్టుక మనది అనే ఉద్దేశాన్ని నమ్ముతూ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పటేల్ పటాన్ వ్యవస్థకు ఇస్తే అడుక్కునే పరిస్థితి గౌడు లేడు. ఎప్పుడు కూడా రూపాయి చిల్లర కావాలంటే ఒక గౌడ ఇంటి బిడ్డలనే దొరుకుతుంది అనేది కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కులాలన్నీ కూడా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలన్నిట్లో కూడా మనము మనకన్నా రూపాయలు ఎక్కువ వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టేంత దాతృత్వం ఉన్నది, జాలిగుణం ఉన్నది. రూపాయి ఇస్తాడు అనే నమ్మకం కలిగే కులం ఏదన్నా ఉంది అంటే గౌడ కులమే అని చెప్పి తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా ఎప్పుడు కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా రాజ్యాధికారం తెచ్చుకోవడానికి, అక్కడున్నోని చేతులకు వెళ్ళి గుంజుకోవడానికి సిద్ధం ఉండాలే తప్ప బాంఛనని బతకకూడదు. ఎవరు దేవుని కొడుకు కాదు, లేకపోతే బొడ్ల వరాలు పోసుకొని ఎవడు కూడా పుట్టలే భూమి మీద. తిరగబడాలి, అధికారాన్ని దక్కించుకోవాలి. ఎప్పుడైనా మనం అంటే ఏందో నిరూపించుకోవాలంటే మనం ఎందరం అయితే త్యాగం చేస్తే 100 ఏళ్ళు బతికినా ఒకటే, 10 ఏళ్ళు బతికినా ఒకటే. వాడు ఉన్న రోజులు పనిచేసిండే, పేదోని గురించి మాట్లాడిండే, పేదోనికి న్యాయం చేసిండే అనే బతుకు ఒక గౌడ కులానికి రావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరినీ వేడుకుంటూ, మీ అందరూ కూడా ఎక్కడ పోయినా, ఎప్పుడు ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ రాజకీయాలు వేరు, రాజకీయంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, రాజకీయంగా ఎన్నెన్నో నడుస్తూ ఉంటాయి. ఎవ్వరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సామాజిక వర్గంగా బలమైన కులం గౌడ కులం కాబట్టి మీరు అందరూ ఏకమైతే ఇంకొకరికి అవకాశం ఉండదు. మీ అందరి తోడు, ఈ గౌడ బిడ్డలకు తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను కలుపుకొని రాబోయే రాజ్యాధికారాన్ని ఈ బీసీలే పరిపాలించాలి. అందులో భాగంగా గౌడ కులమే ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, నేను అందరికీ పేర్లు చెప్పలేకపోయినా క్షమించండి. ఎప్పుడు కూడా గౌడ సామాజిక వర్గం ఒక అడుగు ముందే ఉండాలి. దానికి మీరు రాష్ట్రంలో చేస్తున్న నాయకులందరూ కూడా ముందడుగు ఉండి, ఇలా కూడా గౌడ సంఘంలో ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు దయచేసి వ్యక్తులుగా ఎన్ని సంఘాలన్నా పెట్టుకోరు, కానీ ఒక గౌడ బిడ్డకు అన్యాయం జరిగిందంటే, ఒక బీసీలకు, ఒక ఎస్సీలకు, ఒక ఎస్టీలకు, ఒక మైనార్టీలకు మోసం చేస్తుండు పటేల్ పటవారి వ్యవస్థ ఉంది అని అంటే మీరందరూ ఏకమైతేనే అవతలున్న 2-3% ఉన్నోళ్ళు ఎందుకు కూడా రారు. అంటే మేమేం దొరలకు వ్యతిరేకం కాదు, ఈ ఊళ్ళో కూడా దొరలు ఉన్నారు, దొరలు దాతృత్వం ఉన్న దొరలు ఉన్నారు, నియంత కలిగిన దొరలు ఉన్నారు. దేశంలో పరిపాలిస్తున్న దొరపెత్తనం అనేది ఇసురూరు గడి, అది వ్యతిరేకమైన దొరి. ఆ గడికి దొర తత్వం ఉంది, దొర అహంకారం ఉంది. ఆ దొరలకు ఈ దొరలకు తేడా ఉంది. మనం రెడ్లకో వెలమలకో వ్యతిరేకులం కాదు, కానీ ఏదైతే కిందివాడు, ఏదైతే కింది కులాలు అని అహంకారంగా భావించే వారికే వ్యతిరేకంగా మనం అందరం ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.